ఒక్కసారి, ఒకే ఒక్కసారి నాకు నీ కారు ఇవ్వవే. అలా కాసేపు అలా అలా తిరిగి వస్తానంటే ఇచ్చావా? కారుకి ఏదన్నా అవుతుందని భయపడి ఇవ్వనే లేదు. ఇప్పుడు వాడు కారులా తీసుకొస్తాడని గ్యారెంటీ అయితే లేదుగా. మరి డోర్స్కి డోర్సు, టైర్లకి టైర్లు, అలా ఏ పార్ట్కి ఆ పార్టు విడగొట్టి తీసుకొస్తాడేమో. వామ్మో, అలా అయితే నా గుండె ఆగిపోతుందండి. పీడా పోతుంది. ఆ? నా అదిగో, కారు కారు. కారు కారు నా కారు. రమణు, అమ్మా, నా కారు, ఇట్రా. నా కారు. ఏంటత్తయ్య, ఆ? కార్ కాకుండా కార్ పార్ట్స్ వస్తాయనుకున్నారా? మేము అనుకున్నామని నీకెలా తెలుసు అల్లుడు? గెస్ చేశా. ఇంత ముందు చూపుంది కాబట్టి ఎక్కడో బస్తీలో ఉండాల్సిన వాడివి ఈ కోటకి అల్లుడు అయ్యావు. మా ఇందుకి అండగా ఉంటున్నావు. మావయ్య, ఇందుకు అండగా ఉండడం నా బాధ్యత. నా పేమెంట్కి నేను న్యాయం చేయాలి కదా. పేమెంటా? అదే, కంపెనీలో ఎంప్లాయీస్కి అమౌంట్ ఇప్పించే బాధ్యత నాకుంది కదా అంటున్నా. ఓ, భలే కవర్ చేసావుగా. థ్యాంక్స్. అత్తయ్య, నువ్వేం ఫీల్ అవ్వకు. నీ కార్కి ఏం కాలేదు, దుమ్ము పట్టిందంతే. బుద్ధున్నోడు ఎవడైనా ఇంత ఫాస్ట్ గా కారు నడుపుతాడా? ఏయ్, ఏంటత్తయ్య బుద్ధి అది ఇది అంటున్నావు? అప్పుడే ఈ రాజుగాడి హ్యాండ్ పవర్ ఏంటో మర్చిపోయావా? అత్తయ్య, ఎంతైనా నీ కార్ చాలా అదృష్టం చేసుకుంది. ఎందుకు బాబు? ఎందుకంటే నేను డ్రైవ్ చేశాను కదా. అవునవును. ఏదైతేనే నీ కార్ ఇచ్చావు, థ్యాంక్స్ అత్తయ్య. ఆ, నీ థ్యాంక్స్ ఏమి నాకు అవసరం లేదు. మళ్ళీ నా కార్ తీసుకోకు నాయనా, కొంచెం నీకు పుణ్యం ఉంటుంది. అదెలా కుదురుతుంది? నాకు ఒకసారి ఏదైనా నచ్చిందంటే వదిలే ప్రసక్తే లేదు. మీ కారు నాకు చాలా బాగా నచ్చింది, అందుకే ప్రతిరోజు మీ కారే తీసుకెళ్తాను. వీల్లేదు. అత్తయ్యా, సరే మీరేం చేస్తారో నాకు తెలీదు. నేను మళ్ళీ వచ్చేసరికి కార్ నీట్గా ఉండాలి, కొంచెం కూడా దుమ్ముండకూడదే. ఈ లోపల మీరు కార్ సంగతి ఏంటో చూడండి. అమ్మో, నాన్న ఫోన్ చేస్తున్నాడు. హలో, ఏంటి సడన్ గా రెస్టారెంట్కి తీసుకొచ్చావు? రా, చెప్తాను కదా, రా కూర్చో కూర్చో. సరే, ఎప్పుడైనా చెప్తావా? చెప్తాను. ఈరోజు బ్రహ్మముడి డేటింగ్ యాప్ నుంచి కొంచెం నీ ప్రొఫైల్కి మ్యాచ్ అయ్యేలా ఉండే 3 అమ్మాయిల్ని సెలెక్ట్ చేశాను. హా? వాళ్ళు ఇప్పుడు వస్తారు నీ దగ్గరికి. అవునా? నాకు చెప్పకుండా ఎలా సెలెక్ట్ చేసావు? అన్నీ నీకు చెప్పే చెయ్యాలా? వాళ్ళ 3ని సెలెక్ట్ చేసింది నేనైనా గాని ఆ 3లో ఒకరిని సెట్ చేసుకోవాల్సింది నువ్వే. ఇప్పుడు అంత అర్జెంటుగా వాళ్ళని పిలిపించాల్సిన అవసరం ఏముంది? ఆ లేదంటే నువ్వు నన్ను చంపుతున్నావు కదా. నాకు ట్రూ లవ్ కావాలి, అగ్నిలాగా స్వచ్ఛమైన ప్రేమ కావాలి, అది ఇది అని ఎవరో ఒక అమ్మాయిని వెతికి పెట్టాలని నన్ను అంటున్నావు. నాకు చీటికి మాటికి ఫోన్లు చేయడం, మెసేజ్లు చేయడం, రిప్లై ఇవ్వకపోతే మళ్ళీ ఫోన్లు చేయడం, ఎందుకు నాకు ఈ బాధ? అందుకే నీకొక అమ్మాయిని సెట్ చేస్తే ఆ అమ్మాయితోనే నువ్వు చాటింగ్లు, ఫోన్లు చేసుకుంటూ ఉంటావు. నేను హ్యాపీగా ఫ్రీగా ఉండొచ్చని నా బాధ. సరే, ఇప్పుడు 1 by 1 అందరూ వస్తారు. నేను పక్క టేబుల్ మీద కూర్చుని ఉంటా. నువ్వు మాత్రం వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడు. నేను ఆల్రెడీ ఎలా అయితే చెప్పానో అలానే మాట్లాడు. సింపుల్గా, జెన్యూన్గా మాట్లాడు. నీ మనసులో ఉన్నది ఓపెన్గా చెప్పేసాయి. ఇన్స్ట్రక్షన్స్ అన్ని గుర్తున్నాయి కదా? గుర్తున్నాయి. గుడ్. హలో వెంకీ. ఎస్, ప్లీజ్ సిట్.
ఇంతకు ముందులా మోసపోకుండా ఈసారైనా మనం పర్ఫెక్ట్గా ఉండాలి. వీళ్ళకి ఆల్రెడీ అసలు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో లేడో తెలుసుకోవాలి. వీళ్ళ మనసులో ఇంకేదైనా ఉందో ఏంటో తెలుసుకోవాలి. మీ పేరు? దీప్తి. ఓ నైస్. మీ హాబీస్ ఏంటి? టీవీ చూస్తుంటాను, మ్యూజిక్ వింటూ ఉంటాను. హో, ఏం పాటలు వింటూ ఉంటారు? ఎక్కువగా లవ్ రిలేటెడ్ సాంగ్స్ అంటే బాగా ఇష్టం. హో, జస్ట్ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తారా లేదంటే లిరిక్స్ కూడా ఎంజాయ్ చేస్తారా? మ్యూజిక్ ఎంజాయ్ చేస్తాను. లిరిక్స్ అంటే ప్రాణం నాకు. ప్రేమకు సంబంధించిన లిరిక్స్ ఉంటాయి కదా, అవి చాలా హార్ట్ టచింగ్ గా అనిపిస్తాయి. హో, చాలా హార్ట్ టచింగ్గా అనిపిస్తుందంటే మీరు ఇంతకు ముందు ఏమైనా లవ్ ఫెయిల్యూరా? అవును, ఫెయిల్ అయ్యాను. తను కూడా నాలానే లవ్ ఫెయిల్యూర్ అన్నమాట. జెన్యూన్ లవ్ పర్సన్ కోసం చూస్తుందేమో పాపం. ఇంతకీ మీ లవ్ ఎలా ఫెయిల్ అయింది? వాడు నా ఫస్ట్ లవ్ ఎలా ఫెయిల్ అయిందో అడిగాడు. నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్తో ఎలా మూవ్ అయ్యేదాన్ని ఏంటి అని పదే పదే అడిగేవాడు. అందుకే చిరాకేసి వాడితో బ్రేకప్ చెప్పాను. అంటే ఇంతకు ముందు బ్రేకప్ కంటే ఇంకో బ్రేకప్ కూడా ఉందన్నమాట. అవును, ఆ రెండిటికి మధ్యలో ఇంకో 2-3 బ్రేకప్లు కూడా జరిగాయి. ఏంటి, రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్ల లాగా ఇన్ని బ్రేకప్లా? అవును, నేను నిజమైన ప్రేమ కోసం వెతుకుతున్నాను. హో, నా అలాగే అన్నమాట. కాకపోతే నాకిన్ని బ్రేకప్లు లేవు. ఇంతకీ మీకు నిజమైన ప్రేమ దొరికిందా? దొరకలేదు. ఒకవేళ నా దగ్గర కూడా దొరకకపోతే? మిమ్మల్ని కూడా వదిలేస్తాను. నెక్స్ట్ ఇంకొకరిని చూసుకుంటాను. వీడేంటి ఇన్ని పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నాడు? ఇఫ్ యూ డోంట్ మైండ్, అదే మీరు ఏమీ అనుకోకపోతే ఒకసారి మీ ఫోన్ ఇచ్చి పాస్వర్డ్ చెప్తారా? ఎందుకు? క్యాజువల్గా చూడ్డానికి. నో, నాకు ప్రైవసీ ఇంపార్టెంట్. నా ఫోన్ అసలు ఎవ్వరికి ఇవ్వను, పాస్వర్డ్ ఎవ్వరికి చెప్పను. నిజమైన ప్రేమ కావాలి అనుకున్నప్పుడు ఈ ప్రైవసీలు దాపరికాలు ఉండకూడదేమో? ఐ డోంట్ లైక్ యూ. నాకు కూడా నువ్వు నచ్చలేదు. ప్లీజ్ వెళ్ళిపోవచ్చు. రే, ఎందుకురా ఇలా చేస్తున్నావు? నేను చెప్పినట్టు అడగమన్నాను కదా. లేదు, నేను ట్రూ లవ్ కోసం ఎదురు చూస్తున్నాను. అగ్నిలాగా స్వచ్ఛమైన ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాను. అలాంటప్పుడు వాళ్ళ ఫోన్లో ఏముందో తెలియకుండా, వాళ్ళ మనసులో ఏముందో తెలియకుండా ఎలా మూవ్ ఆన్ అవ్వగలను? ఏంట్రా ఇలా చేస్తున్నావు? హలో, చెప్పు నానా. ఒరేయ్, వీడియో కాల్ చేశానురా. ఫోన్ ఆ చెవి దగ్గర కాకుండా కాస్త నీ మొహం కనపడేటట్టు పెట్టు. వీడియో కాల్ చేశారా? ఫోన్ వచ్చిన టెన్షన్లో ఏం అర్థం కాలేదు. నానా, ఒరేయ్, నువ్వేంటి, నీ అవతారం ఏంటి, ఈ బట్టలేంట్రా? అంత కాస్ట్లీ బట్టలు వేసుకున్నావు? ఏ బాలేవా? నేను మీ కొడుకులా అనిపించట్లేదా ఏంటి? కోటీశ్వరులు ఇంటి బిడ్డలా అనిపిస్తున్నానా? నువ్వు నిజంగానే కోటీశ్వరుల బిడ్డవిరా. ఏంట్రా నువ్వు ఇన్ని రోజుల నుంచి ఏమైపోయావు? ఓ ఫోన్ లేదు, మెసేజ్ లేదు. నీకు చేస్తేనేమో స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆ లక్కీ కార్డు కూడా ఏమీ తెలియదంటున్నాడు. ఎవరికి ఏం చెప్పకుండా ఏం చేస్తున్నావు? అసలు ఎక్కడున్నావురా నువ్వు? బిజినెస్లో ఉన్నానని చెప్పాను కదా నాన్న, ఆ పని మీదే ఉన్నాను. బిజినెసా? ఆ సాహుగారితో బిజినెస్ క్యాన్సిల్ చేసుకున్నానని చెప్పావు కదరా? నానా, ఇది వేరే బిజినెస్. చూడు నా డ్రెస్సింగ్ స్టైల్. బిజినెస్ చేస్తే ఇలా అంతా మారిపోతాం. ఇలాగే రిచ్గా పర్మనెంట్గా ఉండాలంటే చాలా కష్టపడాలి నాన్న. నీకు మాకన్నా బిజినెస్ ఎక్కువైపోయిందరా? అలా అనద్దమ్మా. నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఎలాగా? సరేరా, నువ్వే బిజినెస్ అన్నా చేసుకో, అది నీ ఇష్టం. ముందు నువ్వు ఇంటికి రా. ఇప్పుడు రాలేనమ్మా. అది కాదురా, మీ నాన్న నీకేం అడ్డు చెప్పరు. అవునరా, నిన్నేమన్నావు? నువ్వు మా కళ్ళ ముందుంటే చాలరా. త్వరగా ఇంటికొచ్చే నాన్న.
నానేంటి ఎంత ఎమోషనల్గా మాట్లాడుతున్నాడు? అలా సైలెంట్గా ఉంటావేంట్రా? నాన్న, బిజినెస్లో ఉంటే ఎప్పుడు పడితే అప్పుడు రావడం కుదరదు నాన్న. చాలా పనులు చూసుకోవాల్సి ఉంటుంది, చాలా లావాదేవీలుంటాయి, ఎగుమతులు దిగుమతులు ఉంటాయి. 100 మందిని కలవాలి, 100 మీటింగ్లకి అటెండ్ అవ్వాలి. ఏం మీకు తెలియదు నాన్న? సరే సరే, నీకోసం చికెన్ తీసుకొస్తాను, రాత్రికి ఇంటికి వచ్చేసేయ్. నువ్వు చికెన్ తెప్పించినా రావడం కుదరదు నాన్న. రే రాజు, మళ్ళీ చెప్తున్నాను, నేను అనుకోకరా. ఇప్పుడు కూడా నిన్ను తిట్టాలనే ఉద్దేశంతో చెప్పట్లేదురా. నీ మంచి కోసం, మన మంచి కోసం చెప్తున్నానురా. మనకి బిజినెస్లు గట్రాలు ఎందుకురా? ఇన్నాళ్ళు ఉన్న దాంట్లో 4 ముద్దలు తిని ఆనందంగా ఉన్నాం కదరా. ఇప్పుడు కూడా అలాగే సంతోషంగా ఉండరా. నువ్వు ఈ బిజినెస్ వదిలేసి నా మాట నేను ఇంటికి రారా. ఇదిగో, నువ్వు ఏ పని చేయకపోయినా పర్వాలేదు. ఏం నాన్న ఇది? ఇన్నాళ్ళంటే నన్ను నమ్మలేదు, ఇప్పుడు కూడా ఈ గెటప్లో చూసాక కూడా అలా అంటే ఎలా నాన్న? ఇప్పుడు కూడా మీరు నన్ను నమ్మడం లేదా? నమ్మకం లేక కాదురా. బిజినెస్ అంటే పెద్ద పెద్ద వాళ్లతో శత్రుత్వం ఉంటుంది. అవునరా, ఎప్పుడు ఎవరు నిన్నేవైనా చేస్తారేమోనని భయంగా ఉందిరా. అలా ఏం జరగదమ్మా. అయినా ఈ రాజుగారిని టచ్ చేసేంత ధైర్యం ఎవరికి చెప్పు? ఈ మొండి ధైర్యంతో ఉండొద్దురా. మా మాటిని ఇంటికొచ్చేసేరా. సారీ నాన్న, నేను బిజినెస్లో మునిగిపోయి ఉన్నాను. నా పనులన్నీ పూర్తయ్యేంత వరకు నేను ఇంటికి రాను. రే రాజు, అమ్మా, మీరేం కంగారు పడకండి, నాకేం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. నేను మీ కొడుగ్గా మీ పేరు నిలబెడతాను. నేను మిమ్మల్ని ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఉంచుతాను, పెద్ద పెద్ద కారుల్లో తిప్పుతాను, మిమ్మల్ని ప్రపంచానికే పరిచయం చేస్తాను. సరే సరే, నేనుంటాను. ఒరే రాజు, రాజు. ఏంటండి వాడు అలా మాట్లాడుతున్నాడు? బిజినెస్ వద్దంటే వాడు వినడు. అయినా అది వాడి రక్తంలోనే ఉంది కదా. అసలు ఇది ఎంతవరకు దారితీస్తుందో ఏంటో లక్ష్మి. బాబు, మా కష్టాలన్నీ తీర్చడానికి ఆ దేవుడే నిన్నిలా మా ఇంటికి పంపించినట్టున్నాడు. ఈరోజు నువ్వు నా మనవరాల్ని ఆఫీస్కి తీసుకెళ్ళాక నాకు ధైర్యం వచ్చింది. ఆస్తి, కంపెనీని అన్నింటినీ నువ్వు కాపాడుతావన్న నమ్మకం వచ్చింది. మా కన్నీళ్లు తుడవడానికే నువ్వు మా ఇంటికి వచ్చావనిపిస్తోంది బాబు. బాబు, నా మనవరాలికి నువ్వు ఎప్పుడూ ఇలాగే తోడుగా ఉంటావా? ఈవిడేంటి ఇంతలా ప్రేమ కురిపిస్తుంది, ప్రేమ తాళల్లో కట్టిపడేస్తుంది? వామ్మో, మనం వీడికి లొంగిపోకూడదు, మనకి డబ్బులే ముఖ్యం. చెప్పు బాబు, తోడుగా ఉంటావా? ఉంటానమ్మమ్మా, మీరేం కంగారు పడకండి. మీ మనోరాలకి జీవితాంతం తోడుగా ఉంటాను. నా చివరి శ్వాస దాకా మీకు సపోర్ట్గా ఉంటాను. చాలు బాబు, చాలు. ఈ ఈ ఇంట్లో దర్జాగా రాజభోగాలు అనుభవిస్తూ ఉండాలి. కాని నువ్వే చూస్తున్నావు కదా, తన ఇంట్లో పని మనిషిగా అన్ని పనులు చేస్తోంది. ఓ మూలన ఆ చిన్న గదిలో ఉంటోంది. అమ్మమ్మ, అదే కదా మీ ప్రాబ్లం. ఇక మీరు నాకు వదిలేండి, నేను చూసుకుంటాను, సరేనా? అదిగో ఇంకొక అమ్మాయి వస్తుంది, తనతోనైనా సరిగ్గా మాట్లాడు. హాయ్. హాయ్, కూర్చోండి. మీ పేరు వెంకటేశ్వర్లు కదూ? అవును, కానీ అలా పిలవద్దు. వెంకీ, వెంకీ అని పిలవండి. ఓకేనండి. మీ పేరు? కాత్యాయని. నైస్ నేమ్. భోంచేసొచ్చారా? చేశాను. మీరు మీ బాయ్ ఫ్రెండ్లో ఏ క్వాలిటీస్ ఉండాలని కోరుకుంటున్నారు? ఫిజికల్గా అయితే అటు ఇటు 6 ఫీట్, అంటే మీ హైట్ సరిపోతుంది. గ్లామర్గా అంటే అదిగో మీకున్న హెయిర్ స్టైల్, మీ ఫేస్ గ్లామర్, అది ఓకే, సరిపోతుంది. ఏమండి, ఇవి ఫిజికల్ అపియరెన్స్ గురించి కాదు. తనలో ఏ క్వాలిటీస్ ఉండాలని మీరు అనుకుంటున్నారో అది చెప్పండి.
నేను ప్రేమగా చూసుకున్నా చూసుకోకపోయినా వాడు నన్ను ప్రేమగా చూసుకోవాలి. నేను కోప్పడినా వాడు నన్ను ప్రేమగా చూసుకోవాలి. నేను కోపంలో ఏదైనా విసిరికొట్టినా వాడి తల పగలగొట్టినా కాని వాడు నన్ను ప్రేమగానే నా ప్రైవసీకి ఇంపార్టెంట్ ఇవ్వాలి, నా ఫ్రీడమ్కి ఇంపార్టెంట్ ఇవ్వాలి. నన్నెందుకు ఇది చేశావు, ఎందుకు అది చేశావు, ఎందుకు అక్కడికెళ్ళావు, ఎందుకు ఇక్కడికెళ్ళావు, వాళ్ళెవరు వీళ్ళెవరు, వాళ్ళతో ఎందుకు మాట్లాడావు, వీళ్ళతో ఎందుకు మాట్లాడావని అస్సలు ప్రశ్నించకూడదు. అంటే ఒక బాయ్ ఫ్రెండ్గా మిమ్మల్ని అలా అడగకూడదు అంటారా? అడగకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్క పర్సన్కి పర్సనల్ స్పేస్ అని ఉంటుంది. దాంట్లోకి ఎవ్వరైనా ఎంటర్ అవ్వకూడదు. అది బాయ్ ఫ్రెండ్ కావచ్చు, భర్త కావచ్చు. పోయింది. సో మీరు మీ బాయ్ ఫ్రెండ్ నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు కూడా మీ బాయ్ ఫ్రెండ్కి అంతే ఫ్రీడమ్ ఇవ్వగలరా? నాకైతే ఎంత ఫ్రీడమ్ ఇస్తాడో నేను కూడా అంతే ఫ్రీడమ్ ఇస్తాను. ఓకే, మీ బర్త్డే ఎప్పుడో తెలుసుకోవచ్చా? జూన్ 15th. మీ బర్త్డే రోజు ఫస్ట్ నేనే విష్ చేస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా? లేదు, నా బర్త్డే రోజు నా బెస్టీ ఫస్ట్ విష్ చేస్తేనే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. బెస్టీ అంటే? బెస్టీ అంటే నా స్కూల్ ఫ్రెండ్ రాజేష్. అదే బెస్టీ అంటే మీనింగ్ ఏంటి? బెస్టీ అంటే నా లైఫ్లో బెస్ట్ పర్సన్ అని. ఇద్దరం కలిసి సినిమాలకు వెళ్తాం, షికార్లకు వెళ్తాం, పార్కులకు వెళ్తాం, కంబైన్డ్ స్టడీస్ కూడా చేసుకుంటాం. పోయింది. ఇంకా ఇంకా అంటే కొట్టుకుంటాము, తిట్టుకుంటాము, గిచ్చుకుంటాము. గిల్లుకుంటారా? అవును, గిల్లుకుంటాము. వాడికి నా బుగ్గలంటే చాలా ఇష్టం. వాడికి కోపం వచ్చినా కాని ప్రేమ వచ్చినా కాని నా బుగ్గల మీదనే గిల్లుతుంటాడు. ఇవన్నీ చేస్తూ ఉంటాడు గాని బెస్టీ? అవును, బెస్టీ. బాయ్ ఫ్రెండో లవరో అని అనొచ్చు కదా? ఏయ్, బాయ్ ఫ్రెండ్ వేరు, బాయ్ ఫ్రెండ్ వేరే ఉన్నాడు. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, బెస్టీ ఉన్నాడు. బెస్టీతోనే ఇలా చేస్తున్నావు అంటే ఇంకా బాయ్ ఫ్రెండ్తో ఎలా చేస్తున్నావు? సారీ, నీకు నాకు సెట్ అవ్వదు. నాకు సేమ్ ఫీలింగ్. రే, ఏంట్రా నువ్వు నీ ప్రశ్నలు? అసలు అలానే అడుగుతారా? నువ్వే చూసావు కదా, అంటే ఇలాంటి వాళ్ళని సెట్ చేసుకోమంటావా ఏంటి? ఏయ్, ఎవరున్నారా ఇంట్లో? ఎవరు? ఏయ్, ఎవరున్నారు ఇంట్లో? రండి రండి, అందరూ రండి. ఏమైందండి? అసలేం జరుగుతుంది ఇంట్లో? ఏంటి బాబు, ఆ ఎమోషన్ ఏంటి, ఆ ఆవేశం ఏంటి? ఎందుకు పగలగొట్టావు వీటిని? ఏమైంది? ఎందుకు పగలగొట్టావు? నేనెవరిని? నువ్వు రాజువి. నేను రాజునా, యువరాజునా, మహారాజునా అని నేను అడగట్లేదు. నేనెవరిని? నువ్వు కుర్రాడివి. నేను కుర్రాన్నా, ముసలాన్నా, పసిపిల్లాన్నా అని నేను అడగట్లేదు. నేనెవరిని? బాబు, నువ్వు ఇందుకి భర్తవయ్యా? నేను ఇందు భర్తనా, ఇందు నా భార్య అని నేను అడగట్లేదు. నేనెవరిని? అబ్బా, కొంచెం కరెక్ట్ గా అడుగు బాబు. నేను కరెక్ట్ గానే అడుగుతున్నాను మావయ్య. నేను ఇందు భర్తనంటున్నారు మీరు. అంటే నేను ఈ ఇంటికి ఏమవుతాను? అల్లుడివి కాదా? ఆ నేను ఈ ఇంటికి అల్లున్నా కాదా? ముందు నాకు ఆ విషయం తేలిపోవాలి. హే, ఏంటి తేలిపోయేది? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఏ ఇందు, నువ్వు బాగు. రాజు, ఇప్పుడు ఏమైంది రాజు? అల్లుండైతే నాకు మర్యాదలేవి, గౌరవం ఏది? రెస్పెక్ట్. వేర్ ఈజ్ మై రెస్పెక్ట్? నీకు ఏం మర్యాదలు కావాలి? బాబు, రోజు భోజనంలో చికెన్ పెట్టించాలా? స్నానానికి వేణీళ్లు పెట్టాలా? సాయంత్రం టీలో డికాషన్ కొంచెం ఎక్కువ వేయాలా? లేకపోతే టీనే తీసేసి కాఫీ పెట్టించాలా?
వీటన్నిటి కోసం కక్కుర్తి పడ్డానికి నేనేమన్నా ఇంటికి గెస్ట్ అనుకుంటున్నారా? అల్లుండి. అయితే మరి ఇంకేం కావాలి? భూషణ్, అయితే మరి ఇంకేం కావాలి? మీరందరూ నేను తినేదాని గురించి ఆలోచిస్తున్నారు, నేను ఉండేదాని గురించి ఆలోచిస్తున్నాను. అరే, నేను ఈ ఇంటి అల్లుండి అయ్యుండి అలాంటి ముష్టి రూమ్లో నేను నా భార్య ఉండాలా? ఇప్పుడు నేను సీఈఓ పోస్ట్కి పోటీ చేస్తే మా రేఖ ఆంటీకి అనుమానం వస్తుంది. అందుకే నేను పోటీ చేయను. నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు? నువ్వే పోటీ చేయాలి. ఇప్పుడు నేను బోర్డు మెంబర్స్కి ఫోన్ చేసి నా వైపు తిప్పుకోవాలి, అంతే కదా? గుడ్. మీ వెనకాల చాలా కుట్రలు జరుగుతున్నాయా ఆంటీ? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ముందు నుంచి ఆ రాజు గురించి మీకు చెప్తూనే ఉన్నాను. వాడేం చేస్తున్నాడు? సీఈఓగా పోటీ చేయాలని చూస్తున్నాడు. వాడు బోర్డ్ మెంబర్స్ ని మ్యానిపులేట్ చేసి వాడి వైపు తిప్పుకుంటాడేమో అనిపిస్తుందా ఆంటీ?